దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనము భారతదేశంలో టాప్ 10గా ఉన్న R&A అసోసియేట్ ఫౌండర్ రఘుబాబు గారిని కలవబోతున్నాము. నిజంగా ఒక వ్యక్తితో స్టార్ట్ అయిన ఈ ఆర్గనైజేషన్ ఈరోజు వేలాది కంపెనీలకు అడ్వైజర్గా ఉంటూ చాలా అద్భుతమైన విజయాలు సాధించింది. కొన్ని వందల మంది కంపెనీ సెక్రటరీస్కి ట్రైనింగ్ సెంటర్గా కూడా మారింది. నిజంగా R&A అసోసియేట్ సాధించిన విజయాలేంటి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, ఎంత ముందుకు సాగుతుంది, అసలు R&A అసోసియేట్స్ విజయాలేంటి, గొప్పతనం ఏంటి అనేది ఈ అసోసియేట్ వన్ ఆఫ్ ది ఫౌండర్ రఘుబాబు గారి మాటల్లో విందాం. ఇప్పుడు మనం చూస్తే ఏ బిజినెస్ అయినా కూడా కంపెనీస్గా పెట్టొచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్గా పెట్టొచ్చు, ప్రొపరేటరీ కన్సర్న్గా పెట్టొచ్చు. ఒక స్టేజ్లో వెళ్ళాలంటే బ్యాంక్ లోన్లు తీసుకోవాలన్నా, పబ్లిక్ ఇష్యూ తీసుకోవాలన్నా, ఒక గ్రోత్ కావాలంటే జనరల్గా ఏంటంటే ఈ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీస్గా స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈ కంపెనీ సెక్రటరీస్ రోల్ ఏంటంటే ఈ కంపెనీస్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావడము, గవర్నెన్స్ అంటే రెగ్యులేటరీ విధానం అనమాట. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్ అనుసరించాల్సిన విధానము, వాళ్ళు బిజినెస్ చేయాలంటే ఫాలో కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఈ కంపెనీ సెక్రటరీ ప్రొఫెషన్ ఉంటుందన్నమాట. గవర్నెన్స్ ప్రొఫెషనల్, కంప్లయన్స్ ప్రొఫెషనల్ అని కూడా అంటారు. ఈ కంపెనీస్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ బిజినెస్ చేసినా కూడా ఆ బిజినెస్ని మనకు ఆ బిజినెస్ కావాల్సిన లాస్ అన్నీ మనం కంప్లై చేయాలి. ఫార్మా కంపెనీ ఉంది, వాళ్ళు ఫార్మా ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలంటే డ్రగ్ కంట్రోలర్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి, పొల్యూషన్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఇట్లాంటివన్నిటినీ కూడా కంపెనీ సెక్రటరీస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అడ్వైజ్ చేస్తారు. కాబట్టి ఈజ్ ఎ వెరీ వెరీ క్రిటికల్ ప్రొఫెషన్, క్రిటికల్ రోల్ ఇన్ ఏ రన్నింగ్ ఆఫ్ ది బిజినెస్. అది కంపెనీ సెక్రటరీ అనమాట. దెర్ ఆర్ మేబీ ఒక ఫ్యూ థౌజండ్ కంపెనీ సెక్రటరీస్ ఫార్మ్స్ ఉన్నాయి ఆల్ ఇండియాగా. కంపెనీ సెక్రటరీ ప్రొఫెషన్ అనేది ప్రాక్టీస్ సైడు 1988 నుంచే వచ్చింది. అంతకుముందు ఇంత లేదనమాట. ఈ గ్రోత్ అంతా కూడా 1991 లిబరలైజేషన్ తర్వాత కంపెనీ సెక్రటరీ ప్రొఫెషన్కి గ్రోత్ రావడం జరిగింది. అవర్ ఫామ్ ఈజ్ వన్ అమంగ్ ది టాప్ 10 కంపెనీ సెక్రటరీస్ ఫామ్ అని ఆల్ ఇండియా బేసిస్. మేము 4 పార్ట్నర్సు, మాకు ఇంకొక 25 మంది క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీస్ వర్క్ చేస్తున్నారు. అదే కాకుండా ట్రైనీసు, సెమీ క్వాలిఫైడ్ అండ్ సపోర్ట్ స్టాఫ్తో కలిపి ఆల్మోస్ట్ వీఆర్ 60 పీపుల్. హైదరాబాద్లో హెడ్ క్వార్టర్సు కాకుండా కూడా మాకు బాంబే, గురుగాం, చెన్నై అండ్ అమరావతిలో బ్రాంచెస్ ఉన్నాయి. ఏమేమి సర్వీసెస్ చేస్తాము, ఈ కంపెనీ సెక్రటరీ ప్రాక్టీసింగ్ ఫామ్, ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫామ్ అంటారు. సో మేము ఏం చేస్తామంటే ఎవరైనా కంపెనీ సెటప్ చేయాలంటే దానికి మేము హెల్ప్ చేస్తాం. ఎలాంటి కంపెనీ పెట్టుకోవాలి, ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుకోవాలా, పబ్లిక్ లిమిటెడ్ పెట్టుకోవాలా, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ పెట్టుకోవాలా, దాన్ని మేము అడ్వైజ్ చేస్తాం. ఇది వేరియస్ రీజన్స్ ఆధారపడి ఉంటుంది. మీరు లోన్ తీసుకుంటారా, బయట షేర్ హోల్డర్ని తీసుకుంటారా, దాన్ని బట్టి ఎలాంటి లీగల్ ఎంటిటీ పెట్టుకుంటే మీకు రేపు బాగుంటుందనేది మేము అడ్వైజ్ చేస్తాం. సో ఈ కంపెనీ సెటప్ అనేది ఒక మేజర్ యాక్టివిటీ. ఆ తర్వాత ఈ కంపెనీలో ఉన్న కంప్లయన్సెస్ అన్నీ కూడా, ఏ బిజినెస్ చేయాలన్నా కూడా చాలా కంప్లయన్సెస్, రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. ఫార్మా కంపెనీ కావచ్చు, ఐటీ కంపెనీ కావచ్చు, బయోటెక్ కంపెనీ కావచ్చు, ట్రేడింగ్ కంపెనీ కావచ్చు, ఈ కామర్స్ కంపెనీ కావచ్చు, వాటన్నిటికీ చాలా అప్రూవల్స్, పర్మిషన్స్ కావాలి. ఈ ప్రావిడెంట్ ఫండ్ అని, ఈఎస్ఐ అని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని, డ్రగ్ కంట్రోలర్ అని, అలా వీటన్నిటినీ మేము అడ్వైజ్ చేసి ఆ రూల్స్, రెగ్యులేషన్స్ ఈ కంపెనీస్ ఫాలో అయ్యేటట్టుగా వీ విల్ ఎన్ష్యూర్ అనమాట. రిటర్న్స్ ఫైలింగ్ చేయడము, రికార్డ్స్ మెయింటైన్ చేయడము, ఇదంతా అడ్వైజ్ చేస్తాం. ఇది ఒక రెండో యాక్టివిటీ. మూడో యాక్టివిటీ మీరు చూస్తే చాలా కంపెనీస్, లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్ అంటే అవన్నీ లిస్టెడ్ కంపెనీస్ అంటే ఏంటి, జనరల్గా వాళ్ళు పబ్లిక్ ఇష్యూ చేశారు, పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకొని కంపెనీలు గ్రో చేసి అట్లా షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ ఇవ్వడము, అట్లా అవి లిస్టెడ్ కంపెనీస్ అయ్యి షేర్ హోల్డర్స్ రిటర్న్స్ ఇవ్వడము, అప్రిషియేట్ అయినప్పుడుగా ఆ రిటర్న్స్ వస్తాయన్నమాట. లిస్టెడ్ కంపెనీస్కి మేము చాలా అడ్వైజ్ చేస్తాము. ఐపీఓలు హ్యాండిల్ చేస్తాం. కంపెనీ ఎట్లా ఐపీఓ చేయాలి, సెబీ రెగ్యులేషన్స్, లిస్టింగ్ రెగ్యులేషన్లు, అక్కడ చాలా ఆడిట్స్ ఉంటాయి. పబ్లిక్ మనీ తీసుకున్నారు కాబట్టి అక్కడ స్క్రూటినీ ఎక్కువ ఉంటుంది. కార్పొరేట్ గవర్నెన్స్ ఫాలో అవుతున్నారా, ఇన్వెస్టర్ రిలేషన్స్ ప్రాపర్గా ఫాలో అవుతున్నారా, షేర్ ట్రాన్స్ఫర్స్ సరిగ్గా జరుగుతున్నాయా, ఇవన్నీ కూడా లిస్టెడ్ కంపెనీస్ సంబంధించినవి. ఇదొక యాక్టివిటీ. ఆ తర్వాత మీరు చూస్తే ఇప్పుడు స్టార్టప్స్ ఉన్నాయి. స్టార్టప్స్ అండ్ ఎర్లీ స్టేజ్ కంపెనీస్ టుడే వీ మస్ట్ బి వెరీ హ్యాపీ. ఇండియాలో స్టార్టప్స్ గ్రో అవుతూ ఉన్నాయి. కాబట్టి స్టార్టప్స్ కూడా చాలా అడ్వైజ్ చేస్తాం. స్టార్టప్స్లో ఏంటంటే ఐడియా ఉన్నప్పుడే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి. వాటికి అడ్వైజ్ చేయడం, వాళ్ళని స్ట్రక్చరింగ్ చేయడము, స్టాక్ ఆప్షన్ ప్లాన్ అని ఉంటుంది, అవి అడ్వైజ్ చేయడం, ఎంప్లాయీస్కి స్టాక్ ఆప్షన్ కో ఓనర్గా చేయడం, స్టార్టప్స్కి చాలా ఇన్సెంటివ్స్, బెనిఫిట్స్ ఉన్నాయి, అవి వచ్చేటట్టు అడ్వైజ్ చేయడము, ఇదంతా ఇంకో యాక్టివిటీ చేస్తాం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ కంపెనీసు బయట వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నాయి, బయట కంపెనీస్ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. మన కంపెనీస్ గ్రో అయ్యి
మన సర్వీసెస్ గూడ్స్ అక్కడ వెళ్ళి అమ్ముతున్నారు, అక్కడ సబ్సిడరీస్ పెడుతున్నారు, బ్రాంచెస్ పెడుతున్నారు. అలా చేసినప్పుడు ఏమి కంప్లయన్సెస్ ఫాలో కావాలి, ఎంత మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు, వాటికున్న వీసా రిస్ట్రిక్షన్స్ ఏంటి, ఎంత డబ్బులు తీసుకోవచ్చు. అలాగనే బయట కంపెనీస్ వస్తున్నాయి యూఎస్ నుంచి కానీ, వరల్డ్ ఓవర్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ కమింగ్. దే ఆర్ సెట్టింగ్ అప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, దే ఆర్ సెట్టింగ్ అప్ దేర్ ఆఫ్ షోర్ డెవలప్మెంట్ సెంటర్. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు బిజినెస్ ఎలా చేయాలి వాళ్ళకన్నీ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అది కాకుండా చాలా కమర్షియల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి కంపెనీలో. ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్స్ ఉంటుంది, కమర్షియల్ కాంట్రాక్ట్స్ సప్లయర్ తోటి, కస్టమర్ తోటి, వేరియస్ కొలాబరేషన్ అగ్రిమెంట్స్ ఉంటాయి, జాయింట్ వెంచర్స్ అగ్రిమెంట్ ఉంటాయి, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. ఇది కాకుండా మనకు చాలా రెగ్యులేటర్స్ ఉన్నారు. రెగ్యులేటర్స్ అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అని, ఆర్బీఐ అని, స్టాక్ ఎక్స్చేంజ్ అని, వీళ్ళందరికీ పీరియాడికల్గా రిపోర్టింగ్స్ ఉంటాయి. ఆ రిపోర్టింగ్స్ అంతా మేము అడ్వైజ్ చేసి ఫైల్ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ది యాక్టివిటీ ఆఫ్ కంపెనీ సెక్రటరీ. ఈ జనరేషన్లో ఏంటంటే ఐపీఆర్ చాలా, వీఆర్ ఇన్ ది ఇన్నోవేషన్ వరల్డ్ టుడే, నాలెడ్జ్ వరల్డ్. ఇదివరకునో మెషిన్స్ అవన్నిటికీ వేటేజ్ ఉండేది. టుడే ఇట్ ఈస్ ఇన్నోవేషన్. సంబడి హ్యాస్ ఇన్నోవేట్ ఐడియా, హూ కెన్ ఇంప్లిమెంట్ ఇట్, ఈ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మీరు కాపీ రైట్స్ కానీ, ట్రేడ్ మార్క్ కానీ, పేటెంట్ కానీ, యువర్ ఐడియా కానీ, వాటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అవన్నీ కూడా మేము చేస్తాం అనమాట, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్. సో వీ అడ్వైజ్ కంపెనీస్ ఆన్ హౌ టు ప్రొటెక్ట్ ది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో వీ టేక్ కేర్ ఆఫ్ గవర్నెన్స్, కంప్లయన్స్ అండ్ ది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇదంతా అనమాట. సో స్మాల్ కంపెనీస్లో కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ మీడియం అండ్ లార్జ్ కంపెనీస్లో కంపెనీ సెక్రటరీ సర్వీసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మంచిగా గవర్నెన్స్ ఉన్న కంపెనీస్ అయితే వాళ్ళకి వాల్యుయేషన్స్ పెరుగుతాయి, వాళ్ళ రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇన్ఫోసిస్ తీసుకుంటాం, దే ఆర్ వెరీ వెరీ రెస్పెక్టెడ్ కంపెనీ. వై? బికాస్ దే ఆర్ ఫాలోయింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నాట్ ఓన్లీ ఇన్ లా, ఇన్ స్పిరిట్ ఆల్సో. అలాంటి జాబ్ మేము చేసే అవకాశం ఉంది. ఇట్ ఈస్ వెరీ వెరీ బిగ్ వాల్యూ అడిషన్ టు ది కంపెనీస్. మేము ఇప్పుడు యాక్టివ్గా మోర్ దాన్ ఒక 500 క్లయింట్స్ ఉంటారండి, 500 కంపెనీస్ అనమాట. చాలా చాలా సైజెస్, చిన్న కంపెనీస్, స్టార్టప్స్ ఉన్నాయి, ఆ టీ హబ్లో ఇంక్యుబేట్ అవుతున్న స్టార్టప్స్ ఉన్నాయి. అది కాకుండా కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ మై హోమ్ గ్రూప్, వీఆర్ అడ్వైజర్స్. కంపెనీస్ లైక్ డాక్టర్ రెడ్డీస్, వీ డూ సెక్రటేరియల్ ఆడిట్. ఆ తర్వాత చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి, కంపెనీస్ లైక్ ఏడీపీ అని, బ్రాడ్రిడ్జ్ అని, తర్వాత ఐఎంఐ మొబైల్ అని, పాటిల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, ఫార్మా కంపెనీసు, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ కామర్సు, మెడ్ప్లస్ అనేది పెద్ద రీటైల్ ఫార్మా చైన్. ఆ కంపెనీకి మేము అడ్వైజర్స్ ఆల్మోస్ట్ 2006 నుంచి ఇస్తూ ఉన్నాం. లీగలు, సెక్రటేరియలు, స్ట్రక్చరింగు, వాళ్ళు చాలా ఫండ్ రైజింగ్ చేశారు. అన్నిట్లో మా అడ్వైజ్ ఉందన్నమాట. ఇంకోటి నెఫ్రోప్లేస్ అని ఉంది, దే ఆర్ ఇంటూ డయాలసిస్ కేర్, వాళ్ళకు మేము అడ్వైజర్స్. మీ తర్వాత 24 లెటర్ మంత్ర అని ఉంది, ఆర్గానిక్ రీటైల్, ఆర్గానిక్ ప్రొడ్యూస్ అండ్ రిటైల్, వాళ్ళకు మేము అడ్వైజర్స్. కొన్ని గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఇలా చాలా చిన్న కంపెనీస్, పెద్ద కంపెనీస్కి అడ్వైజెస్ చేస్తూ వచ్చాం. ఇది రావడానికి మేము వాట్ వీ బిలీవ్ ఈజ్ వీ హ్యావ్ టు డూ ఏ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. దేర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. ఇది కన్సిస్టెంట్గా ఎఫర్ట్ చేస్తే వీ విల్ అచీవ్ సక్సెస్, వీ విల్ అచీవ్ హ్యాపీనెస్ అండ్ రిజల్ట్స్. దాన్ని బట్టి ది ఫౌండర్స్, నేను అన్నట్టుగా మై పార్ట్నర్ రషీదా కావచ్చు, నేను కావచ్చు, మా తర్వాత వచ్చిన పార్ట్నర్స్ రామకృష్ణ అండ్ భవానీ, వీ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ మెరిట్, we have believed in quality, doing good work, doing qualitative work in right time. Client wants good qualitative service, timely manner. So we have followed this. ఏ క్లయింట్ వర్క్ తీసుకున్నా కూడా ఆ క్లయింట్ మనమే, క్లయింట్ షూస్లో ఉండి మనం ఆ ప్రాబ్లంను అర్థం చేసుకుని అడ్వైజ్ చేయడం మొదలుపెట్టాము. చిన్న క్లయింట్ అయినా, పెద్ద క్లయింట్ అయినా, ఎక్కువ అమౌంట్ ఇచ్చినా, తక్కువ అమౌంట్ ఇచ్చినా, అవర్ క్వాలిటీ, అవర్ సర్వీస్ హ్యాస్ టు బీ సుపీరియర్. అలా చేయడం వల్ల వర్డ్ ఆఫ్ మౌత్, మాకు పెద్ద మార్కెటింగ్ లేదు, అడ్వర్టైజింగ్ లేదు, వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల ఒక క్లయింట్ నలుగురికి చెప్పి, నలుగురు ఇంకొక 10 మందికి చెప్పి అలా గ్రోత్ అవ్వడం జరిగింది. మెరిటు పర్ఫార్మెన్సు, మా టీముకి కూడా మేము ఇదే చెప్తాం. కమర్షియల్స్ ఆర్ సపరేటు, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ క్వాలిటీ అడ్వైస్ అండ్ క్విక్ డెలివరీ. ఇది చేస్తే మనం గ్రో అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 1 అనేది మెజర్మెంట్ని బట్టి ఉంటుంది, మనం బిల్లింగ్ను బట్టా, నెంబర్ ఆఫ్ పీపుల్ని బట్టా. బట్ అంటే ఇప్పుడు 25, 23, 25 సంవత్సరాల్లో చాలా మంచి పని చేశాము. బట్ ఇంకా చాలా అవకాశం ఉంది చేయడానికి, నెక్స్ట్ లెవెల్కి పోవడానికి. కొంత టెక్నాలజీ వల్ల, కొత్త పద్ధతుల వల్ల దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఆల్సో. అన్ని సెక్టార్స్లో ది బిజినెస్ ఈజ్ గెట్టింగ్ రీడిఫైన్డ్ అనమాట. నేను 10 ఏళ్ల క్రింద ఎలా పనిచేస్తానో ఇవాళ అలా పనిచేస్తే నడవదు, రేపు 5 ఏళ్ల తర్వాత నేను ఇప్పుడు ఎలా చేస్తున్నో నడవదు. ఆ కొత్తవి తెలుసుకొని మనం ముందుకెళ్తే మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వీఆర్ ట్రయింగ్, వీ వాంటెడ్ టు గ్రో. ది సక్సెస్ గోస్ టు ఈ ప్రాక్టీస్లో, ఈ ప్రొఫెషనల్ సర్వీసెస్లో మన రా మెటీరియల్ ఏంటి, మన ఇన్పుట్ ఏంటి, ఇస్ బ్రెయిన్. పీపుల్ ఆర్ అవర్ రిసోర్సెస్.
పీపుల్ ఆర్ అవర్ రా మెటీరియల్. మన దగ్గర వేరే రా మెటీరియల్, కంప్యూటర్స్ ఇట్ విల్ అసిస్ట్, బట్ ఇట్ ఈస్ ద పీపుల్ హు ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో వీ టేక్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్ అండ్ వీ గివ్ దెమ్ ఫ్రీడమ్, వీ ఎంపవర్ దెమ్. అవకాశం ఇస్తాం, అవకాశం ఇచ్చి వాళ్ళు పర్ఫామ్ చేస్తే దే విల్ గ్రో. సో డెఫినెట్లీ ఆర్&డి అసోసియేట్స్ ఈరోజు ఇలా రావడానికి పార్ట్నర్స్ కాకుండా ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు నేను చెప్పినట్టుగా ఒక 400-500 మంది వేరియస్ రకాలుగా మా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు, అట్లీస్ట్ ఒక 300 మంది కంపెనీ సెక్రటరీస్ మేము ప్రొడ్యూస్ చేశాం. నేను కూడా చెప్తుంటాను, మేము వీ ఆల్సో కాల్ ఆర్&డి అసోసియేట్ ఇస్ ఎ ఫ్యాక్టరీ ఫర్ కంపెనీ సెక్రటరీ. ఎందుకంటే మేము ప్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు చాలామంది కార్పొరేట్స్ వెయిట్ చేస్తుంటారు, ఆర్&డిలో ట్రైన్ అయ్యారంటే దే ఆర్ వెరీ గుడ్ అని. అట్లా వీళ్ళందరి కృషి వల్ల మేము ఈ స్థాయికి రావడం జరిగింది. ఇప్పుడు స్టాఫ్ ఈర్ ఇంపార్టెంట్, బట్ క్లయింట్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. క్లయింట్స్ ఏంటంటే వీ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్. దే ఆర్ స్మార్టర్ దాన్ అస్. ఆల్ అవర్ క్లయింట్స్ ఆర్ businessmen, promoters, smartest people. They create employment. I am doing creating employment. I am also entrepreneur in a professional services, but my clients are lot more smarter. మేము చాలా నేర్చుకొని చాలామంది మాకు అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా మేము స్టార్ట్ చేసినప్పుడు 1-2 సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మేము ఒక 15-20 కొత్త సర్వీసెస్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఎందుకు యాడ్ చేసాము? మా క్లయింట్స్ మమ్మల్ని అడిగారు. రఘుబాబు తెలుసు, ఆర్&డి అసోసియేట్ తెలుసు కాబట్టి మేము కొత్త సర్వీసెస్ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. ఆ కాన్ఫిడెన్స్ మా మీద పెట్టారు. ఆ కాన్ఫిడెన్స్ని మేము వమ్ము చేయకుండా వాళ్ళకు సాటిస్ఫై చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మేము హ్యాపీగా ఉన్నాము. సో క్రియేటింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ క్లయింట్. వాళ్ళకి మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్. అది ఎప్పుడు ఉంటుంది? మన దగ్గర సత్తా ఉన్నప్పుడు, మన దగ్గర క్వాలిటీ ఉన్నప్పుడు అది వస్తుంది అనమాట. ఆర్&డి అసోసియేట్స్ కాకుండా కూడా నేను ఒక 6-7 సంవత్సరాల క్రితము సమిష్టి లీగల్ అనే ఇంకొక లీగల్ ఫర్మ్ని స్టార్ట్ చేయడం జరిగింది, ఇంకొక పార్ట్నర్తో కలిసి ప్రశాంత్ జైన్ అని. ఈ లీగల్ ఫర్మ్లో ఏంటంటే చాలా ది అడ్వకేట్ వర్క్ చేస్తాం, లీగల్ సర్వీసెస్ చేస్తాం. ఎవరికి? ఓన్లీ కార్పొరేట్స్కి ఉన్న వాళ్ళ స్ట్రక్చరింగ్ అని, లీగల్ అండ్ కమర్షియల్ కాంట్రాక్ట్స్ అని, జాయింట్ వెంచర్ అగ్రిమెంట్స్ అని, ఇన్వెస్ట్మెంట్స్ బయట పెట్టినప్పుడు కానీ, బయట ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు కానీ, కార్పొరేట్ డిస్ప్యూట్స్, షేర్ హోల్డర్ డిస్ప్యూట్స్ ఉంటాయి, మర్జర్స్ అమాల్గమేషన్స్ ఉంటాయి, లేకపోతే ఈ ఇన్సాల్వెన్సీ కేసెస్ ఉంటాయి, డెట్ రికవరీ కేసెస్ ఉంటాయి. ఇవన్నీ ఈ ఫర్మ్ ద్వారా చేస్తూ ఉంటాం. 6-7 సంవత్సరాల్లో సమిష్టి లీగల్ కూడా ఒక స్టేజ్కి వచ్చింది. హైదరాబాద్లో కొన్ని మంచి ట్రాన్సాక్షన్స్కి మేము అడ్వైజ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే నేను ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్గా కూడా క్వాలిఫై చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇండివిజువల్ కానీ బిజినెసెస్ కానీ కొన్నిసార్లు సక్సెస్ కాక దివాలా తీయడం జరుగుతుంది. దాన్నే ఇన్సాల్వెన్సీ అంటారు. మన ఇండియాలో ఏంటంటే ఇదివరకు 2016కు ముందు ఒక పాత యాక్ట్ ఉండేది. 2016లో కొత్త యాక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాని కింద ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అనే ఒక ప్రొఫెషనల్ ఐడెంటిఫై చేయడము, వాళ్లకు దెర్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడైతే కంపెనీస్ ఇన్సాల్వెన్సీకి వెళ్తాయో వాటిని ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్కి ఎంట్రస్ట్ చేస్తే వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేయాలన్నమాట. దానికి కొత్త బయర్ని తీసుకురావడం, దాంట్లో క్లైమ్స్ తీసుకురావడం, దాన్ని కంపెనీ వాల్యూ చేయడము, కొత్త బయర్ని తీసుకొచ్చి ఆ కంపెనీకి మళ్ళీ లైఫ్ ఇవ్వడం అనమాట. అలా ఇంకొక ఈజీ రిజాల్వ్ ఇంకొక ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫర్మ్ని నేను 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ నాకు ఇంకొక 3 పార్ట్నర్స్ ఉన్నారు. అక్కడ ఇన్సాల్వెన్సీ రిజల్యూషను, ఇంటరిమ్ మేనేజ్మెంటు, లిక్విడేషన్ ఆఫ్ కంపెనీసు, ఈ సర్వీసెస్ అన్నీ కూడా చేస్తాం అనమాట. ఎనీ బిజినెస్లో కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి. కొన్ని మార్కెట్ కారణాల వల్ల కానీ దే కాంట్ సర్వైవ్. సో దే హ్యావ్ టు బీ డిస్పోజ్డ్ ఆఫ్. వాటిని లిక్విడేట్ చేసి మళ్ళీ ఆ రిసోర్సెస్ని వేరే దగ్గర వాడాలన్నమాట. ఇలా నేను నా టైంని ఇప్పుడు ఈ 3 ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫర్మ్లో స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట.